ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంఖ్యాకాండం 17 అధ్యాయంలో ప్రధాన యాజకుని పదవి కోసం ఎవరికి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారండి. అంటే మేము అని చెప్పేసి మాట్లాడుతుంటే యెహోవా దేవుడు మోషేకు ఒక మాట చెబుతా ఉంటాడు. 12 గోత్రపు వాళ్ళు తలా ఒక కర్ర, బాదం కర్ర, ఎండిపోయిన కర్ర తీసుకొచ్చి సాక్షి గుడారాలు పెట్టమని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. అంటే వారు పెట్టిన తర్వాత ఈరోజు నైట్ పెట్టారు, రేపు ఉదయానికి ఎండిపోయిన కర్రలు ఉన్నాయి కదండి, వాటిని చూడండి చిగురింపు చేశారంట, పూలు పూసిందంట, కాయలు కాసినాయంటండి. అంటే ఎవరికి కాయలు కాశారంటే లేవి గోత్రపు వాళ్ళకండి. చూడండి, లేవి గోత్రపు వాళ్ళని ప్రధాన యాజకుని ఎంచుకున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తాం. అవన్నీ చూసి వాడంటే సాక్షి గుడారం నుంచి ఆ కర్రలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఉన్న ఇజ్రాయెల్ సమాజ ప్రజలందరూ కూడా చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, అయ్యా సరేనయ్యా వాళ్ళకే అప్పు చెప్పండి, ఎవరికి లేవికి అప్పు చెప్పండి, మేము అందరూ కూడా వాళ్ళకి లోబడతామని చెప్పేసి మాట్లాడినట్టుగా లేఖనం తెలియజేస్తాం. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్క రోజులోనే పూలు పోయటం అంట. చూడండి, చిగురింపు చేయటం, పూలు పోయటం.